గోపాలదేశికం వందే భరద్వాజకులోద్భవం వేదవేదాంగమర్మజ్ఞం హయగ్రీవపదాశ్రితం కౌండిన్యాన్వయ సంజాతం గోపాలార్యపదాశ్రితం అప్పలార్య గురుం వందే రామాయణ శిరోమణిం. భగవద్బంధువులారా, కౌసల్య రామచంద్రస్వామికి ఇచ్చిన ఆశీర్వచనంలో వేద పాదములు ఎలా ఉన్నాయో చెప్తున్నాం మనం. అక్కడ నదులు రక్షించాలి, ప్రాంతాలు రక్షించాలి, పంచభూతాలు రక్షించాలి. ఇవన్నీ ఒట్టినే లాంఛప్రాయంగా మాటలు మాత్రం కాదు. రామాయణం అంటేనే వేదం, అది గుర్తుపెట్టుకోవాలి మనం. తుష్టామయ ప్రథమం యాతవే సజా సుసర్త్వ రసయాశ్చేతాచ్య త్వం సింధో కుభయా గోమతీం క్రమం మేహంత్వా సరథం యాభిః ఈయసే. ఋగ్వేద మంత్రాలు చాలా సందర్భాల్లో చాలా కష్టమైన పదాలతో ఉంటాయి. అసలు వేదమే ఎలా ఉంటుంది. అందుకనే ఎందుకో పెద్ద పెద్ద పండితులు కూడా ఉపనిషత్తు వాక్యాలతోనే సరిపెడతాడు తప్ప వేదంలో ఉన్న వాక్యాలు మనకి ప్రతి ఉపన్యాసానికి ప్రతి పురాణానికి ఉపయోగిస్తాయి. ఎవరూ సాధన చెయ్యరు, ప్రయత్నించిన వాళ్ళని పట్టించుకోరు. అదో దురదృష్టం. ఏ సింధో త్వం క్రమం, నీవు ప్రవహిస్తూ ఉన్నావు చూచావా ఓ సింధు. గమతీం యాతవే అంటే నీవు వెళుతూ వెళుతూ కూడా గోమతి నదిని కూడా చేరుతూ పర్వతం నుంచి దిగుతున్నా సరే తృష్టామయాన్ అదే దాంతో ఇతర నదులతోటి సజువు చేరుతున్నావు. తరువాత సుసత్వ రసయ స్వేచ్ఛ చ ప్రభయ మేహంత్వ వెళ్ళిపో. మిగిలిన నదులతో కూడా అంత జాగ్రత్తగా నువ్వు వెళ్ళి కలుసుకో. జత ఎలాంటివి శ్రీనదితోటి కానీ కకుభ నదితోటి కానీ వాటితోటి జాగ్రత్తగా కలువు. యాభిః సరథం ఈయతే, వీళ్ళందరితోటి కలుస్తూ ఇది ఇలాంటి నదులతో కలుస్తూ నువ్వు ఒకే రథం మీద వెళ్ళినట్టుగా కలిసి వెళుతూ ఉంటారు. కొంచెం దీని వ్యాఖ్యానం లోతుగా అవసరం కనుక గంగానది వెళుతూ ఇతర ఉపనదులన్నీ కలుపుకుంటూ వెళుతుంది. రుజీత్యేని రుశంతి మహత్వ పరిజ్రాయాంసి భరతే రజాంసి అదబ్ధా సింధు అపసాం అపస్తమా అశ్వానచిత్ర వపుషీవ దర్శత. రుజీతే రుజుగామిని నువ్వు, ఎంత వచ్చినా కూడా తిన్నగా సాగుతావు నువ్వు. ఏని అంటే శ్వేతవర్ణం కలిగి ఉంటావు నువ్వు. రుశతి కాంతిమతేన సింధు నదిని చేరుతుంటావు నువ్వు. వేగవంతములైన రజాంసి ఉదకములను నింపుతుంటావు నువ్వు. అలాంటిది అదబ్ధా హింసించబడని ఈ సింధు నది ఉందే అపసాం కర్మవతులలో అపస్తమ వేగముగా కర్మ చేసేలాగా చెయ్యి నువ్వు. అంటే నీటితోటి బాగా నింపు, ఎక్కువ నీరు కలిగిన దానివి. అశ్వాన్న ఎలాగా ఆడగుర్రములాగా బడవలాగా అలా నువ్వు చిత్ర వపుషి చెయ్యనీయమైన సౌందర్యము కలిగిన దానివి నువ్వు. అలాంటి యువతి వలె నువ్వు దర్శయ్యేము. అందుకని నదులను పోల్చేటప్పుడు స్త్రీలను పోల్చేటప్పుడు కూడా నదులతో పోలిక చెప్తుంటారు. ఆ సౌందర్యం ప్రబంధాల్లో కనిపిస్తుంది. అలాగే స్వస్య సింధు, ఈ సింధు నది ఉందే మంచి గుర్రములు కలిగినది. సురథ సువాస బంగారు వస్త్రములు కలిగినది, మంచి రథములు కలిగినది. హిరణ్మయి బంగారు ఆభరణములు కలిగినది. సింధు నదిని రూపంగా చెప్తున్నారు ఇక్కడ. అంతేకాదు సుకృత వాజనీవతి మంచి రథాలు మంచి గుర్రాలు పూంచిన రథం వంటిది. అంతేకాదు ఊర్ణావతి సమీప దేశంలోనే చక్కగా నీకు కంబళ్ళని కూడా తయారు చేసేలాంటి ఆ వృక్షములు ఉంటాయి ఇక్కడ. అలాగా అంతే నిత్యతరుణి తక్కువ ఉదకం లేకుండానే బాగా ప్రవర్తిస్తూ ఉంటావు.
మధువును వృద్ధి చెందిస్తూ ఉంటావు నువ్వు. నీ చుట్టుపక్కల ఉన్న వృక్షములన్నీ కూడా కంబళ్ళకి, అలాగే జంతువులు కూడా వాటికి ఉపయోగిస్తాయి. నీలమావతి నాగళ్ళకి ఉపయోగించేలాంటి సన్నివేశం కలిగిన దానివి. అంటే ఇవన్నీ కూడా సింధు ప్రాంతంలో కంబళ్ళు చాలా ప్రసిద్ధి అని చెప్పి 19వ శతాబ్దం ప్రారంభంలో, ఇప్పటికి కూడా కంబళ్ళకి ప్రసిద్ధి. ఒక సెంట్రల్ జైలు ఉంది. ఎక్కడది? వరంగల్లో సెంట్రల్ జైలు పక్కనే ఏజే మిల్స్ అని ఉంటుంది. ఇప్పటికీ వరంగల్ బ్లాంకెట్లు, కంబళ్ళు అంటే చాలా ప్రసిద్ధి. ఇప్పుడు అమ్ముతున్నారో లేదో తెలియదు. ఒకప్పుడు 1970 ప్రాంతాల్లో అక్కడ చలికాలం వచ్చిందంటే మార్కెట్లో కంబళ్ళు ఉండేవి. ఫుట్పాత్ మీద పెట్టి అమ్మేవారు. సెంట్రల్ జైలు నుంచి వచ్చాయంటూ ఉండేవారు వాళ్ళు. అలాగా అంతటిది. ఆ కంబళ్ళ నేత వల్లే ఎంతోమంది కార్మికులు జీవనోపాధి పొందారు అక్కడ ఆ రోజుల్లో. అలాంటి కంబళ్ళు ఇచ్చేది. సుఖం రథం యుజే సింధు అశ్వినం తేన వాజిన్ సనిషత్ అస్మిన్ ఆజే మహాన్ వ్యాప్య మహిమా పవస్యతే తదస్య తదబ్దస్య శ్రేయస విశస్విన. బాబు, నువ్వు ఇంత గొప్పగా మాకు అన్నీ కూడా అందిస్తావు. ఎలాగా? సింధు ఈ దేవత సుఖకరమైనది, మంచి తలుపులు కలిగిందైన అశ్వినం రథం యుయిచే, మంచి గుర్రాలు కలిగిన రథాన్ని పూంచుతుంది. తేన వాజం సనిషత్, వాటి ద్వారా చక్కటి అన్నం ప్రసాదిస్తుంది. అస్మిన్ వాజే, మా సంగ్రామంలో కానీ మా యాగంలో కానీ అస్య మహిమ మహాని పనశ్యతే. అంచేతనే ఈ సింధు నది గొప్పతనాన్ని మా యజ్ఞాల్లో, సింధు నది ఇచ్చే ఫలితాలని మా యజ్ఞాల్లో గొప్పగా మేము పొగుడుతుంటాం. అదబ్దస్య అంటే హింసించబడదు ఎవరి చేత కూడా. స్వయశస గొప్పదైన కీర్తి కలిగినది, విరక్షణ మహత్తు కలిగినది. అంటే భారతదేశం అన్నప్పుడు సింధు దేశము, హిందూ దేశము అన్నప్పుడు ఈ నదులున్న గొప్పతనం అలాంటిదని వేదం చెప్పింది. అలాంటి నదులు, కొండలు, కోనలు ఇవన్నీ కూడా నీకు రక్షణ కలిగించాలి అంటూ కౌశల్య చెప్పింది. అక్కడితోటందే ఇంకా అంటోంది. అదే కాలము, ఋతువులు, నక్షత్రాలు కూడా నీకు క్షేమం కలిగించాలి. అంటే తల్లి ఎంతటి ఆర్తితోటి రాముణ్ణి పంపిస్తుందో చూడండి. అంటే రాముడు సంతానముగా కావాలని ఎన్నేళ్ళు పరితపించిందో సంతానము లేక. పట్టపురాణయ్యుండి కూడా ఇతర రాణుల చేత మరొకళ్ళ చేత కూడా తక్కువగా చూడబడిందే మహాతల్లి. ఆవిడ ఎంతటి తపనబడి ఎంతమందికి నమస్కరించుకుంటే పరమాత్మే వచ్చాడు. అందుకని ఇంత గొప్పగా చెప్తోంది. ఎలాగా? కాలం బాగుండాలి, ఋతువులు బాగుండాలి. ఇవన్నీ కూడా ఋతవశ్చైవ పక్షాశ్చ మాసాః సంవత్సరాః క్షపాః దినాని చ ముహూర్తాని స్వస్తమర్ప్యంతు తే సవా స్వస్తి కుర్వంతు తే సదా. ఎంత ఆర్తితోటి చెప్తుందండి ఆవిడ. ఋతువులు కానీ, పక్షములు కానీ, మాసములు కానీ, సంవత్సరములు కానీ, రాత్రింబగళ్ళు కానీ, అన్నీ కూడా ముహూర్తములు, కళ, కాష్ట ఇవన్నీ కూడా స్వస్తి కుర్వంతు. 60,000 సంవత్సరాలు దశరథుడుంటే దాంతో పోలిస్తే 14 ఏళ్ళు అనేది చాలా తక్కువ. 100 సంవత్సరాలతో పోల్చితే ఒకరోజు ఎంత తక్కువ అండి? అంత తక్కువ. మనం 14 అయ్యో అనుకుంటుంటాం. అసలు కాలాన్ని చూడండి. అంటే రామచంద్ర స్వామిని వదిలి ఉండలేనంత స్థితి వాళ్ళకుందన్నమాట. అంటే ఏమిటి? అలా వెళ్ళి వచ్చే లోపల ప్రాణం పోయినంత అనిపిస్తుంది వాళ్ళకి. అందుకని అంటుంది ఇవన్నీ కూడా నీకు క్షేమం కలిగించాలి. అంతేనా? ఇంకొకటి ఉంది. ఏమిటది? నక్షత్రాణి చ సర్వాణి గ్రహాస్య సహదేవతాః అహోరాత్రే తథా సంజే పాతు త్వాం వనమాశ్రితాం. 27 నక్షత్రాలకి అది దేవతలు. వీళ్ళకి బోళ్ళంతుంది చెప్పడానికి. చెప్దాం, వీరుంటే చెప్పుకుందాం. వీళ్ళందరూ కూడా ఋతవశ్చైవ షట్
పుణ్యాః మాసాః సంవత్సరాः తథా కళాశ్చ కాష్టాశ్చ తదా శర్మ దివంతుతే. అవన్నీ కూడా నీకు క్షేమం కలిగించాలి. ఇక లోకాలేమిటి అది కూడా చెప్తోంది. స్వస్తితేస్తు అంతరిక్షేభ్యః పార్థివేభ్యః పునః పునః సర్వేభ్యశ్చైవ దేవేభ్యో ఏ చతే పరివంతినః. ఇంతకుముందు చెప్పుకున్నదే ఇది. అంతేకాదు శైలాః సర్వే సముద్రాశ్చ రాజా వరుణ ఏవ చ జౌరంతరిక్షం పృథివీ నద్యా సర్వ తథైవ చ. ఈ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అక్కడ కౌశల్య చెప్పినప్పుడు. అంతేకాదు శైలాః సర్వే అయిందా, ఇక్కడ గ్రహాలు కూడా గురుశ్చ సోమశ్చ సూర్యశ్చ ధనదో అభయస్తత పాతు త్వాం అర్చిత రామ దండకారణ్యవాసినాం. ఒక్కసారి రాముడి జాతకాన్ని గురించి గోవిందరాజీయంలో వర్ణిస్తారు. అది చాలామంది చెప్పారు. అది కూడా ఎందుకో దృష్టి పెట్టరు. అంతటి వాడు ఉంటే ఆయనకి ఎందుకు ఆ స్థితి వచ్చిందంటే గ్రహములున్న స్థితి. దీనికి తులసిదాస్ చమత్కరించాడు. సూర్యుడుట కదలడం మానేశాట ఋతువుల్లోనూ. 12 నెలలు ఒకతోటే ఉన్నట్ట. ఎందుకంటే తన వంశంలో పుట్టాను సంతోషంతోటి. అందుకనే రాముడు 12 నెలలు గర్భంలో ఉండే బయటికి వచ్చాడు అంటాడు అక్కడ ఆయన. అలాగే రాక్షసుడు కానీ మునివేషధారుడు కానీ విషజంతువులు కానీ నీకు రక్షణ కలిగించాలి. మహావనే విచరతో మునివేషస్య ధీమతః. మునుల వేషాలు వేసుకొస్తారు. రాబోయే మారీచుని సూచిస్తోంది. తవ ఆదిత్యాశ్చ దైత్యాశ్చ భవంతు సుఖదాః. వాళ్ళు కూడా నీకు సుఖాన్నే కలిగించేవాళ్ళు కావాలి. రాక్షసానాం పిశాచానాం రౌద్రాణం క్రూరకర్మణాం క్రవ్యాధానాం సర్వేషాం మాభూత్ పుత్రక తే భయం. అధర్వణ వేదంలో దీనికి సంబంధించి చాలా మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోవటం లేదు. అలాగే ప్లవగాః వృశ్చికాః దంశాః మశకాశ్చైవ కాననే సరీసృపాశ్చ కీటాశ్చ మా భూవన్ గహనే తవ. పక్షులు కానీ ఇదేమిటి తేళ్ళు కానీ లేదా దంశాః ఏమిటంటారు కుట్టేవి అలాంటివి కానీ మశకాః దోమలు ఇలాంటివి సరీసృపాశ్చ పాములు కానీ కీటాశ్చ నీకెక్కడా కష్టం కలిగించకూడదు. అక్కడుంటే అంత ఘోరంగా ఉంటుంది. కానీ రాముడికి గాయం కలగలేదే. అది మహాద్వీపాశ్చ సింహాశ్చ పెద్ద పెద్ద ఏనుగులు వ్యాఘ్రాశ్చ రుష్టాశ్చ దంష్ట్రిణః మహిషాః శృంగిణః రౌద్రాః నతే దృశ్యంతు పుత్రక. ఎంత చెప్పిందండి. వీటన్నిటికీ కూడా అధర్వణ మంత్రాలు ఉన్నాయి. చెప్తే దీనికే 15 ఉపన్యాసాలు పట్టేస్తుంది. ద్రుమాంస భోజనాం రౌద్ర ఏ చాన్యే సత్వజాతయ. మనుషులను తినేవాళ్ళు ఇలాంటి రాక్షసులు ఇతర జంతువులు. మాచతాం హింసిషు పుత్ర మయా సంపూజితాస్తు ఇహ. ఇదిగో నేను అలాంటి వాటన్నిటికి కూడా నమస్కారం చేశాను. నా చేత పూజింపబడ్డాయి ఇవన్నీ కూడా. వాళ్ళు నిన్ను రక్షించాలి. మార్గాలు క్షేమం కలగాలి నీకు. ఆగమాస్తే శివాః సంతు సిద్ధ్యంతు చ పరాక్రమాః. ప్రతి మార్గము నీకు క్షేమం కలగాలి. సర్వసంపత్తయే రామ స్వస్తిమాన్ గచ్చ పుత్రక. ఏ మార్గంలో వెడుతున్నావో ఆ మార్గం నీకు క్షేమం కావాలి. వివాహ మంత్రాల్లో కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాహనం ఎక్కుతూ ఉంటే అక్కడ చెప్తారు. ఇవన్నీ ఉన్నాయి మంత్రాలు అవన్నీ కూడాను. అంతేకాదు ఆఖరికి అడవుల్లో ఉండే పొగ నిప్పంటూ ఉంటే ఆ పొగ కూడా ధూమము. అగ్ని వాయు తథా ధూమ మంత్రాశ్చ ఋషిముఖాచ్యుత. ఋషులు పలికే శబ్దములు నీవు వెళ్ళకపోయినా అవి నీకు వినిపించాలి. ఉపస్పర్శన్ కాలేతు పాంతు త్వాం రఘునందన. ఇంత క్షేమం కలగాలి నీకు. బాబు జాగ్రత్తగా వెళ్ళు. ఇదిగో ఇది దీనికి సంబంధించి కాలము నక్షత్రములు పక్షములు మాసములు వీటన్నిటికి సంబంధించిన వేదవాక్యాలని మళ్ళీ మనం మరలా గుర్తు చేసుకుందాం. అంతవరకు